హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చడానికే గోదావరి తాగునీటి పథకం తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వరద నియంత్రణ కోసమే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలను నిర్మించారని అన్నారు. తాగునీటి సమస్యలు పరిష్కరించడానికే పీజేఆర్ పోరాటాలు చేశారని గుర్తు చేశారు. మూసీ పునరుజ్జీవంలో భాగంగా ఉస్మాన్ సాగర్ వద్ద చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2-3 ప్రాజెక్టు పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. 7,360 కోట్ల రూపాయలతో హ్యామ్ విధానంలో ఈ పనులు చేపట్టనున్నారు. 2 ఏళ్లలో గోదావరి ఫేజ్ 2-3 పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా హైదరాబాద్ తాగునీటి సమస్య పరిష్కారమే కాకుండా నల్గొండ ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని రేవంత్ తెలిపారు. 360 కోట్ల రూపాయలతోని 20 టీఎంసీల నీళ్లను ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి నీళ్లు తీసుకొస్తున్నాం. దాదాపుగా ఇందులో 15-16 టీఎంసీలు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే కార్యక్రమం తీసుకుంటాం. మధ్యలో వచ్చిన చెరువులు నింపుకుంటూ వస్తాం. దాదాపుగా 4-5 టీఎంసీలు మూసి ప్రక్షాళనకు వాడి ఈ మూసిని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసిలో కలపకుండా, హైదరాబాదు ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని మూసిలో కలపకుండా ఇవాళ నియంత్రించడం ద్వారా, ఎస్టీపీలు ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించదలుచుకున్నాం. అందుకే ఇవాళ ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ గొప్ప కార్యక్రమంతో హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాదు, నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఈ మూసి కాలుష్యం నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కలిగించే బాధ్యత ఈరోజు తీసుకున్నాం. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఇది కాళేశ్వరం నీళ్ళే కదా అని. ఆయన తాటి చెట్టు లెక్క వెరిగిండు కానీ ఆవగి తాటికాయ అంతా కూడా మోకాళ్ళల్లో ఆయనకు తలకాయ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, అది కుప్పగూలిపోయింది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు, శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం. ఆ సంగతి మర్చిపోయి ఈరోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు. మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2008-9లో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా? ఇవాళ కాసుల కక్కుర్తి కోసం ఈరోజు తుమ్మిడేటి దగ్గర ప్రారంభించాల్సిన ప్రాజెక్టును అక్కడ తలకాయ తొలగించిండ్రు. తీసుకెళ్ళి మేడిగడ్డకు తీసుకెళ్ళి ఇక్కడ చేవెళ్లను చివరి ఆయకట్టును తొలగించండు. ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టీఆర్ఎస్ చేసిన అన్యాయం కాదా? ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు. వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమని నేను అడుగుతున్నా. ఎవరు ప్రాణహిత చేవెళ్లకు నీళ్లు తేవాలని ప్రయత్నం చేసిండ్రు? ఎవరు ముఖ్యమంత్రిగా ఉండే రంగారెడ్డి జిల్లాకు, చేవెళ్లకు, వికారాబాద్కు, తాండూరుకు, పరిగికి అన్యాయం చేసింది ఎవరు? వాళ్ళ పక్కన చేరి వాళ్ళతో అంటగాక్కుంటా ఇంకా రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయాలని కొంతమంది చూస్తున్నారు. ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇదే కాదు, మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం. తొందరలోనే మహారాష్ట్రకు వెళ్తా, అక్కడ ముఖ్యమంత్రిని కలుస్తా. తుమ్మిడి హెట్టి దగ్గర 152 మీటర్లకు మనం అడిగినాం. 148 మీటర్ల ఎత్తున కట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఏదో వయా మీడియాగా 149-150 మీటర్ల ఎత్తున తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు, గోదావరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టి ఆదిలాబాదు జిల్లాకు 1,50,000-2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. అదేవిధంగా మల్లన్న సాగర్ నుంచి మెదక్కే మలిపిన గోదావరి జలాలను మళ్ళీ రంగారెడ్డి జిల్లాకు తెచ్చి చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి, కొంత కొడంగల్ ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.